అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 21 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అలాగే వారి యొక్క సమయం, ప్రతికూల సమయం, అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. దూరంలో ఉన్నవారు ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ముక్కుసూటి తత్వంగా అయితే వీరి యొక్క మాట తీరు కూడా ఉంటుంది. చాలా గంభీరంగా అయితే మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం వీరి జీవితంలో వీరు ఎప్పటిదో మర్చిపోయినటువంటి ఒక బంధం అయితే వీరి జీవితంలో ప్రవేశించబోతుంది. అసలు వీరి జీవితంలోకి రావాలనుకుంటున్నటువంటి, ఊహించినటువంటి వారి వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం అయితే ఏదైతే ఉందో అదైతే బయటపడబోతుంది. మీ జీవితంలోకి వారు మరలా రావడానికి గల కారణాలు ఏ విధంగా అయితే జరగబోతున్నాయి, ఈ ఒక మధురమైనటువంటి కలయిక ద్వారా లేదా ఒక ప్రమాదకరమైనటువంటి ఒక సందర్భం, ఒక మలుపు కావచ్చు, జరగబోయేటువంటి ఒక ప్రధానమైన అంశాలు అయితే జాగ్రత్తగా మీరు శ్రద్ధగా తెలుసుకొని తీరాలి. మధ్యాహ్నం పూట జరిగేటువంటి ఒక సందర్భంలో ఒక నిజమైతే తప్పకుండా మీ కళ్ళు తెరిపించేలాగా అయితే ఉండబోతుంది. అది ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మీ యొక్క పెద్ద ఆలోచన లేకపోయినప్పటికీ కూడాను ఎప్పుడూ కూడా మీరు చాలా రాజసంగా బతకాలని అయితే అనుకునే వ్యక్తులు. మీరు ఆర్థిక స్తోమతకు తగిన విధంగా అయితే మీకు ఉన్న దాంట్లోనే ఎంతో రాజసంగా అయితే బతకదల తత్వం కలవారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. గతాన్ని అంత త్వరగా పెద్దగా అయితే మర్చిపోయేటువంటి వ్యక్తులు అయితే కాదు. చేసినటువంటి సహాయాన్ని కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. మీలో ఉన్న దాగి ఉన్న ఒక బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను భవిష్యత్తు నిర్ణయించే విధంగా అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని గౌరవం యొక్క కవచం కావచ్చు, మీ యొక్క గౌరవం మీకు కవచం. సున్నితమైనటువంటి మనసు అందరికీ కూడా అర్థం కాదు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో కొన్ని అల్లకల్లోలంగా అయితే ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందుల పరంగా ఏదైనా కానీ ఒక స్నేహం లేదా ఒక పని మీద మీ జీవితం నుండి దూరమైనటువంటి ఒక వ్యక్తి, ఒక బంధం ఏదైతే ఉందో అది ముందుకు వెనక్కి వేయలేక అడుగులు మరలా మీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రతిరోజు కూడా మీ మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన మీకు బయటకు వ్యక్తం కాబోతుంది. మధ్యాహ్నం రోజున తిరిగి మీకు అయితే ఆ బంధం వెనక్కి చూసుకునే విధంగా అయితే జరగబోతుంది. ఈ రోజున మీకు సమయంలో అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక SMS కావచ్చు, ఒక పాత పరిచయం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, మీకు అయితే ఎదురుపడబోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, గతంలో మీ జీవితం నుండి కీలకమైన పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. అది ప్రాణ స్నేహితుడు కావచ్చు, అలాగే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరలా తిరిగి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు? ఒక వ్యక్తి గతంలో మీ అపార్థాల ద్వారా దూరమైనప్పటికీ కూడాను వారు చేసిన తప్పులు, పనులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో మరలా తిరిగి రావడానికి ప్రధానమైన కారణం ఏ విధంగా ఉందో వారి జీవితం నుండి వదిలి వెళ్ళిపోవడానికి కూడా మీకు శూన్యంలో అయిపోయింది. ఇప్పుడు కష్టాలు ఒంటరితనంగా మీ దగ్గరకు నడిపించాయి. వారు ఇప్పుడు మీ యొక్క దగ్గరకు రావడానికి కేవలం పలకరించడం అయితే కాదు, గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అయితే రాబోతున్నారని మీరు తెలుసుకోవాలి. ఆ యొక్క వ్యక్తి చూడగానే మీ యొక్క గుండె అయితే ఆవేశంగా, వేగంగా అయితే కొట్టుకోబోతుంది. దయచేసి మీరు అస్సలు కోపగించుకోవద్దు. చాలా శాంతంగా ఉండవలసిన విషయం ఎంతైనా ఉంది. మరలా వారిని చూస్తారని మీరు కర్రలో కూడా అనుకుని ఉండరు. ఆ వ్యక్తి వచ్చే విధంగా దారిలో మీకు పవిత్రమైనటువంటి ఒక వ్యక్తి వచ్చే దారి ఏదైతే ఉందో
అది ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశం అయితే ఉంది. వారు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కావచ్చు, లేదా మీకు ఒక సలహా ఇవ్వాలని కావచ్చు, ఒక మంచి మార్గం చూపించాలనే ఉద్దేశంతో కావచ్చు, ఒక మంచి ఉద్దేశంతో అయితే మీకు ఒక సహాయం చేయాలని రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నిజం ద్వారా కళ్ళు తెరిపించే విధంగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ కలయిక ద్వారా మీకు కేవలం ఏర్పడిన ఆ వ్యక్తి హృదయపూర్వకంగా క్షమించి తప్పకుండా వారినైతే మీరు ఆ బంధాన్ని అయితే మాత్రం మీరు దగ్గరకు తీసుకోవడం, ఆ వ్యక్తిని మీకు భగవంతుడే దగ్గరకు పంపించాడని తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయి తప్పకుండా మీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తి మరలా మీ ముందుకైతే వచ్చినట్టు మీరు గ్రహించుకొని తీరాలి. పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు, ఇద్దరిని ఒకే చోట చేర్చాయి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కనుక ఎవరిది కుట్ర లేదు, కేవలం ఇది కర్మ ఫలితం మాత్రమే. ఇది ఒక మహాద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు తప్పకుండా మీ యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ బంధాలు కావచ్చు, ఏదైనా అవసరమైన అపార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి పాత జ్ఞాపకాలను దైవానుగ్రహం ద్వారా మీరు తప్పకుండా అయితే గ్రహాల యొక్క కలయిక ద్వారా మీకు బలంగా మారబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత మీకు తప్పకుండా మీపై గ్రహాల యొక్క అనుకూలత వల్ల పాత జ్ఞాపకాలది కావచ్చు, పాత బంధాలు కావచ్చు, పాత వ్యక్తులు కావచ్చు, తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే ప్రవేశించి ఆ వ్యక్తుల గురించి మీ మనసులో ఒక చక్కటి భావన కూడా ఏర్పడడానికి గ్రహస్థితులు సహకరించబోతున్నాయని తప్పకుండా మీరు గ్రహించుకొని తీరాలి. ఈ యొక్క పరిచయం మరలా మీకు ఈ యొక్క కలయిక ద్వారా ఏ విధంగా అయితే మంచి జరగబోతుంది, ప్రధానంగా నష్టంగా కూడా కలగబోయే విధంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి తలెత్తి వెంటి కొన్ని పాత జ్ఞాపకాల వల్ల కాస్త ఆవేశపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. గతంలో ఏర్పడినటువంటి గాయాలు ఒక్కసారిగా మీ కళ్ళ ముందు మెదలాడబోతున్నాయి. మీరు అప్పటికో ఆవేశం అణుచుకోలేక కాస్త కోపాన్ని ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతతను పూర్తిగా పాడు చేసుకోబోతున్నారు. పాత తప్పులే మరలా తిరిగి జరిగే అవకాశం కూడా ఉంది కనుక ఎట్టి పరిస్థితిలో భయపడకుండా కాస్త మంచి అవకాశంగా భావించండి. ఈ సమయంలో కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవితంలో ఇవన్నీ ఒక మంచి అవకాశాలుగా రాబోతున్నాయి. ఈ సమయంలో ఎవరైనా కానివ్వండి, పాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పాత విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా, ఏదైనా పాత విషయాల ద్వారా సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు వెంటనే ఆవేశపడి ఎవరితో కూడా మీరు స్పందించవద్దు. మాటల్లో నిదానం, ప్రశాంతత ఉండడం ద్వారా చాలా మంచిగా ఉంటుంది. ఆవేశంలో మాట తూలితే మరలా వెనక్కి తీసుకోలేము. కోపంలో ప్రదర్శించడం ద్వారా మీకు ఆవేశం రావడం తప్ప ఏదీ ఉండదు. ఆ వ్యక్తిని కలిసే ముందు మీరు పాత విషయాల గురించి ఒక్కసారి మనసులో తలుచుకొని పదే పదే ఆలోచిస్తూ మీ యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉన్నప్పటికీ కూడాను ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి అయితే ఉంటుంది. పసుపు రంగు వస్త్రాన్ని తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. ఇది పసుపు రంగు మీకు తప్పకుండా మనశ్శాంతిని అయితే చేకూరుస్తుంది. సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మాట్లాడేటప్పుడు గతాన్ని ఎక్కువగా చర్చించకుండా, మరింత ఎక్కువగా ఆలోచించకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంధాలు బలపడే విధంగా అయితే ఉంటాయి. జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఏదైనా సరే మాట పూర్తిగా చెప్పిందాకా విని తద్వారా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో మరలా తిరిగి ఒక ప్రేమ బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, పాత పరిచయం కావచ్చు, మర్చిపోయినటువంటి ఒక పాత బంధం కూడా మిమ్మల్ని అయితే కలిసే విధంగా అయితే ఉంటుంది. మీ జీవితంలోకి మీరు ఆహ్వానించబోతున్నారు. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయితే ఆ యొక్క బంధాన్ని తిరిగి మీ జీవితంలోకి కలుపుకొని కొత్త పాఠాన్ని నేర్పించబోతున్నారు. మీకు నమ్మినటువంటి మనిషిని, బాగా ప్రాణంగా ఇష్టపడినటువంటి మనిషిని తిరిగి మరలా మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీరు ఎంతో గ్రహాల అనుకూలత కూడా చాలా బలంగా ఉన్నాయి. వారిని అర్థం చేసుకోవడం, వారి యొక్క హృదయానికి తగినటువంటి గాయాన్ని తిరిగి మరలా మీరు కొత్త రూపంలో మీ ముందుకు రాబోతుంది. ఆ యొక్క పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోవాలని తప్పకుండా తెలుసుకొని ఉండాలి. గతం మిమ్మల్ని కలవడానికి ఏ విధంగా అయితే మిమ్మల్ని పలకరించడానికి అనేక పరీక్షలు పెట్టిందో, ఏదో ఒక విధంగా మీరు అటువంటి పరీక్షలన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చారు. అన్ని రకాలుగా కూడా మీ యొక్క బంధం బలపడడానికి కారణమై ఉన్నాయి. తప్పకుండా ఎటువంటి విషయాన్నైనా క్షుణ్ణంగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం, అలాగే నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా, పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం ద్వారా ఆందోళన అనేది తగ్గి తప్పకుండా మంచిగా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. మంచి మనోధైర్యం అయితే కలుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.